హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #LG వ్లాగ్స్ అండ్ క్రేజ్ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఇదైతే రాఖీ వ్లాగ్ అనమాట. రాఖీ అయిపోయిన వారం రోజులకి రాఖీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇట్లుంటుందండి మరి మనతోటి. ముందుగా వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక హీరో అయితే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. మా అక్క అయితే రావట్లేదు. నేను పిల్లల్ని తీసుకొని అయితే బయలుదేరేసిన. మా అక్కకి అయితే లీవ్ ఇవ్వలేదు అనమాట. ఇంకా దారిలో అయితే రాఖీ అయితే తీయేసుకున్నాం మా అన్నకు కట్టేదానికి. ఇంకా ఈ సంవత్సరం రాఖీ అయితే మధ్యాహ్నం 1:30 నుంచి కట్టాలని చెప్పారు కదా. ఇంకా అందుకనే మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరినాను నేను. ఇంకా తిరుచానూరుకి అయితే వచ్చేసినాం అనమాట. ఇంక వచ్చేటప్పుడు మా అమ్మ అయితే మా కోసం బిజీగా వంటలు అయితే చేస్తా అనింది. మేము తిరుచానూరుకి వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది అనమాట. ఈ మధ్య అయితే అస్సలు ఉండేదే లేదు, కనీసం ఒక 10 రోజులు ఉంది కూడా లేదనమాట. ఈ మధ్యగా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చినా ఒకరోజే మార్నింగ్ వచ్చి నైట్కి వెళ్ళిపోతున్నాము. ఇంక అందుకే మా అమ్మ అయితే హెల్త్ బాగాలేకపోయినా కానీ పాపం మేము వచ్చే లోపల వెజిటేబుల్ రైస్, ఆలు కుర్మా, పెరుగు రైతా, ఇంకా వడలు కూడా ప్రిపేర్ చేసింది. మంచిగా తినేసి ఈవినింగ్ అయితే రాఖీ గట్టెకైతే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే మా తమ్ముడికి రాఖీ కట్టాను. వీడైతే మా అమ్మకి చెల్లి కొడుకు అనమాట, ఓన్ బ్రదరు. కానీ 5 years అవుతుంది రాఖీ కట్టి. ఈ సంవత్సరమే కట్టా. నాకైతే హ్యాపీనెస్ మామూలుగా లేదనమాట. ఇంకా పైన పెద్దమ్మ వాళ్ళు ఉండేది. మా నాన్నకి 4 అనమాట అన్నదమ్ముళ్ళు. ఈయన రెండో పెద్దనాన్న కొడుకు అనమాట. ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఈ లోపల మా అక్క కూడా వచ్చింది. మా రెండో పెద్దనానికి అయితే ఒక కూతురు, 2 కొడుకులు అనమాట. ఇంకా పెద్దనానికి 2 కొడుకులు, ఒక కూతురు. మూడోది మా నాన్నకైతే 2 కూతుళ్ళే. ఇంకా మా బాబాయ్కి 2 కొడుకులు అనమాట. ఇంకా కూర్చోన్నారు కదా, ఆమె మా పెద్దమ్మ అనమాట. ఇంక ఇట్లా అందుకే ప్రతి ఇయర్ బాబాయ్ వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి వెళ్ళి మేమైతే రాఖీ కట్టేసి అయితే వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. ఇంక ఈసారి రాఖీకి ఇంకా స్పెషల్ ఏంటంటే మా పిన్ని కొడుక్కి, అదే మా సాయికి కట్టడమే అనమాట. 5 years తర్వాత కట్టాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఇన్ని సంవత్సరాలతో రాఖీ కట్టలేదనమాట. ఇంక ఈ ఇయర్ అయితే కట్టాను కదా, నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా పెద్దన్నకైతే రాఖీ కడతాను అనమాట. మీరు ఆల్రెడీ మా వంశ నన్ను చూసే ఉంటారు కదా. మా అన్న పెళ్లి వీడియోలతోనే నా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా ఆడిన తర్వాత ఇవన్నీ అనమాట. ఇంకా అందుకే నెక్స్ట్ అయితే నువ్వే పెళ్ళికి రేపు సంవత్సరం కంతా మా వదిన వచ్చేయాలని చెప్తా అంటే మా అన్న అయితే సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇంకా మా చిన్న అయితే లేడనమాట. అన్న అయితే అంగడికి వెళ్ళి ఉన్నాడు. పాపం అంగడి దగ్గర మనుషులు ఎవరు లేరని రాలేదనమాట. ఇంకా సాయంత్రం నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలనేసి మా పెద్దక్కకి అయితే రాఖీ ఇచ్చి నువ్వే కట్టేసి అక్క అనేది చెప్పాను. ఇంకా వీడైతే మా పెద్దక్క కొడుకు అనమాట, కొడుకు కూతురు. వీళ్ళైతే ట్విన్స్ అనమాట. ఇంకా వాడికైతే రాఖీ 3 years కంటిన్యూగా కడుతుంది మా హిమంతికి అయితే. ఇంక ఇక్కడ చూసారు కదా, వాళ్ళ అన్న అయితే హైట్ ఉన్నాడని ఆమె చైర్ ఎక్కువ మరి స్వీట్ తినిపిస్తుంది. అలాగే కాలు మొక్కి మళ్ళీ రెండోసారి ఎందుకు మొక్కింది అనుకుంటున్నారా? ఇంకా తల మీద అయితే అక్షంతలు లేవంట, అందుకని మళ్ళీ రెండోసారి కాలు మొక్కించుకుంటా ఉంది. ఇంక వాళ్ళ అక్కతోనూ ఇంకా వాళ్ళ అన్నతో అయితే ఫోటో తీసుకునింది అనమాట. ఇంక ఇప్పుడైతే కొర్లగుంటకి వెళ్ళి మా పెద్దన్నకి రాఖీ కట్టేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి థర్స్డే అయితే వెళ్ళామన్నమాట మా అన్నకి రాఖీ కట్టేదానికి. ఇంకా అన్న అయితే బెంగళూరులో ఉంటాడనమాట, జాబ్ చేస్తున్నాడు. ఇంకా రాఖీ రోజు అయితే హాలిడే ఇవ్వలేదు, అందుకే థర్స్డే వచ్చాడు. వచ్చాక అన్నకైతే రాఖీ కడతాము. ఎవ్రీ ఇయర్ అసలు మిస్ అయిందే లేదనమాట మా అన్నకి మాత్రము. ఇంకా ఇయర్ కూడా కట్టలేమేమో అనుకున్నాము, కానీ పాపం మా అన్న అయితే థర్స్డే వచ్చి మరీ రాఖీ కట్టించుకున్నాడు అనమాట. నాకైతే హ్యాపీగా అనిపించింది. కానీ ఈసారి నా తమ్ముడికి అయితే మిస్ అయిపోయినాము. ముందుసారి కూడా రాఖీ రోజు రాలేదనమాట, పక్క రోజు వచ్చి మరీ కట్టించుకుని వెళ్ళాడు. కానీ ఈసారి కుదరదు అనమాట, వాడు బెంగళూరులో డాక్టర్ చదువుతున్నాడు. ఇంకా ఇప్పుడు హాలిడేస్ అయితే లేవన్నమాట. అందుకే రేపు నెల వినాయక చవితికి అయితే వస్తానన్నాడు. ఇంకా వచ్చాక అప్పుడైతే కడదామని పిన్ని వాళ్ళ రాఖీలు అయితే పెట్టేసామన్నమాట. ఇంకా అక్క అయితే మా అన్నకు కూడా రాఖీ అయితే కట్టేస్తుంది అనమాట. ఇంకా మా అక్కకి మా అన్నకి అయితే 30 days పెద్ద అనమాట మా అక్క అయితే. ఇంకా అక్కకైతే కాలు మొక్కుతున్నాడు. ఇంకా మా పిన్ని అయితే మేము వచ్చినామని చికెన్ పకోడా అయితే చేసింది. పాపం మధ్యాహ్నమే వస్తామని అన్నం అయితే వండింది అనమాట చికెన్ చేసి. ఇంకా అలాగే ఈవినింగ్ అయితే చికెన్ పకోడా చేసింది. ఇంక ఇక్కడ చూసారు కదా, మా దీక్ష అయితే మంచిగా కూర్చొని చికెన్ పకోడా అయితే తింటాను అనమాట. చికెన్ అంటే పిచ్చి ఇష్టం అనమాట మా దీక్షకి. వెజ్ అంటే మాత్రం అసలు తింది, కానీ చికెన్ అయితే మంచిగా ఆమె కూర్చొని తింటుంది, మనం పెట్టినా వద్దంటది అనమాట, నేనే తింటా అంటది. ఇంకా అక్కడ పకోడా అంటే తినేసి తర్వాత పెద్దన్న దగ్గరికి అయితే వచ్చినాము. నేనైతే మొన్నే రాఖీ కట్టేశాను. ఇంక ఈరోజు అయితే మా అక్క అయితే కడతాను అనమాట మా అన్నకి. ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే, ఈరోజు మా వదిన్ని డెలివరీకి అయితే తీసుకెళ్తున్నారు అనమాట. ఇంకా మా ఇంట్లోకి కొత్త మెంబర్ అయితే యాడ్ అయిపోయాడు. నాకైతే చిన్ని అల్లుడు అయితే వచ్చేసినాడు అనమాట. మా అన్నకి రాఖీ కట్టేసి తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు బంధువులది పెళ్ళి ఉందనమాట. ఇంకా అక్క బావ అయితే బయలుదేరి పెళ్లికి వెళ్తున్నారు, మేమైతే వెళ్ళలేదు. హిమంతికని తీసుకొని అయితే బయలుదేరేశారనమాట. మా దీక్ష బాగా చూసారు కదా, నన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్తానంటగా చూస్తుంది. ఇదండి ఈ సంవత్సరం మా రాఖీ పండుగ అయితే ఇలా జరిగిందనమాట. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.